హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మిడ్ మానేర్ ప్రాజెక్ట్ రావడం జరిగింది. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న మనకు వాటర్ లేవని అందరూ కూడా రైతులు అడుగుతున్నారు. ఈ కాంగ్రెస్ వచ్చినాక నీళ్లకు బాగా కొలత వచ్చింది. ఎక్కడ చూసినా ప్రాజెక్టులు అడగంటిపోతున్నాయి. కన్నెపల్లి నుండి మనకు మోటార్ లాంచ్ చేసుకొని మిడ్ మానేర్ తీసుకురావడాలే. అట్లాగే కాళేశ్వరంలో నీళ్లు లేవు అంటారు. బొచ్చడు నీళ్ళు ఉన్నాయి అక్కడ, మొత్తం కిందికి పోతాయి, మొత్తం సముద్రం పాలవుతాయి. ఆ నీళ్లు తీసుకొచ్చే శాత కానీ ఈ కాంగ్రెస్ పాలకులతో ఏది అయితే లేదు. మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు ఏ రైతు కూడా పంట పొలం కూడా ఏనాడు ఎండిపోలేదు. ఎండిపోయి కూడా ఏనాడు రైతు కూడా కలకాలం లేకుండా ఉన్నాడు. సస్యశ్యామలంగా ఉన్నారు. కాబట్టి మా తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం పేన యాసం కూడా ప్రాజెక్టులలో నీళ్ళుండి కూడా అటు జనగాం కావచ్చు, అటు మీది సైడ్ కూడా బాగా ఎండిపోయినాయి పంటలు. ఈ కరిమారు కింది సైడ్ కూడా చాలా, మా సైడ్ కూడా ఎండిపోయినాయి చాలా పంటలు. నీళ్ళుండి కూడా ఇయ్యలేకపోయారు. ఇప్పుడు నీళ్ళుండి కూడా ఈ ప్రాజెక్టు నింపుకుంటే మనకు చాలా రైతులకు ఉపయోగిస్తుంది. ఎందుకంటే మొన్నటిసారి మనం చూస్తున్న టీవీలలో అక్కడిక్కడ చూస్తున్నాం, బిందెలలో నీళ్ళు తెచ్చుకొని నార్మల్లకు నీళ్ళు పోసే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత వల్గర్గా ఉన్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చూడండి. జనాలు కూడా చూస్తున్నారు. ఏదో మీరు దొంగ మాటలు చెప్పి అధికారం గద్దెనెక్కినంత మాత్రాన ఈరోజు మీతో అయ్యేదేం కాదు, చేసేదేం కాదు. ఏదైనా కావాలంటే మా తెలంగాణ మా కేసీఆర్తోనే కావాలి. గత 10 ఏళ్లలో చేసింది ఏంటంటే, ఎక్కడున్న నీళ్లను ఎక్కడ తీసుకొచ్చిండు, అదే రైతుల కళ్ళ ముంగడ తీసుకొచ్చి సస్యశ్యామలంగా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు. ఇప్పుడు V6 ఛానళ్ళు కూడా ఏమంటారు, మేడిగడ్డ అన్నారం సుందిలా గేట్లు వేయద్దు, నీళ్ళు కిందికి పోవాలి, వృధా పోవాలి, షటర్లు బిగిస్తే మొత్తం ప్రాజెక్టు కొట్టుకపోతుంది, కిందికి అవుతుంది అని ఆగవాగం చేస్తారు. వీళ్ళకి అసలు నీళ్ళు వస్తే కళ్ళు మండుతున్నాయి. 85 పిల్లర్లు ఉన్నాయి. 85 పిల్లర్లు 1-2 బ్లాకులు కిందికి వంగినందుకు దాని కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా మాట్లాడతారు. మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీకినా ఏది వీకినా ప్రజలకు మీరు ఫస్ట్ షటర్లు వేసి నీళ్లు తీసుకొచ్చి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి మన గాయత్రి పంపాదు నుంచి అటు నందిమేడారం నుంచి ఇక్కడికి మన మిడ్ మానేర్ తరలించి, ఇక్కడ నుండి అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోశమ్మకు నీళ్లు తరలించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. సోషల్ మీడియా తరపు నుంచి, బీఆర్ఎస్ తరపు నుంచి, మా పార్టీ తరపు నుంచి ఈ కాంగ్రెస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా ప్రజలకు నీళ్ళు ఇచ్చి, అట్లాగే ప్రాజెక్టులు నిండు కుండలెక్కు ఉండాలి. ఎండాకాలం కూడా మత్తలు దుంకే పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్. మీరు అట్లాంటిది సుక్క నీళ్ళు చూడండి. ఇప్పుడే ఈ ప్రాజెక్ట్ చూడండి, మొత్తం నేను అది చూస్తే తుమ్మలు మొత్తం ఉన్నాయి, తాడి చెట్లు కనిపిస్తున్నాయి, మొత్తం కనిపిస్తున్నాయి. ఇగో నేనున్న ప్లేస్ ఎక్కడిది, ఇది అనంతగిరికి పోయే కెనాల్ బిట్టిది. ఈ మొత్తం చూస్తే ఆగం చూస్తే ఎట్లున్నాయంటే మొత్తం అయితే నీళ్ళే లేవు. అంత కూడా 8 టీఎంసీలు 9 టీఎంసీలు ఉండేవో ఈ ప్రాజెక్టులో. ఈ కాంగ్రెస్ అసమర్థ పాలనలో మనకు ఎట్లా అయినా బతుకుదెరువు లేకుండా చేద్దాం, తెలంగాణ ప్రజలను ఆగం చేద్దాం అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఈ రేవంత్ రెడ్డి పాలనను మనం అరికట్టాలి. ఎవ్వరు కూడా భయపడద్దు. గల్లా ఎగిరేసుకొని ఇది నా తెలంగాణ అని చెప్పుకున్నందుకు మనకున్నది. కాబట్టి మనం మాట్లాడాలి, నిలదీయాలి. ప్రతి ఒక్క హామీ కూడా మనకు నెరవేర్చాక మనం అడుగుతూనే ఉండాలి. ఏతులకు పోయి ఎల్లెలకల పడుతున్నట్ట అన్నట్టుగా శాస్త్రం వీళ్ళది. 6 గ్యారెంటీలు అన్న ఏ గ్యారెంటీలు ఒక్కటి అమలు చేసారు మీరు? తులం బంగారు ఇస్తారా అని అంటివి, సభలలో పోయి మాట్లాడుతీవి, ప్రజల ముంగడ పోయి తులం బంగారం లేదు. 7,500 రూపాయలు రైతులకు ఇస్తాను, రైతు బంధు 7,500 రూపాయలు గతి లేదు. కౌలు రైతుకు 17,000 రూపాయలు ఇస్తాను, ఎక్కడిచ్చినావు? మా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాను, ఎక్కడిచ్చినావు నువ్వు? ఇటు పోతే 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాను, అవి ఎక్కడ ఉన్నాయి? నేను అడుగుతున్నా, డిమాండ్ చేస్తున్నా, చెప్పండి. 200 యూనిట్లు అన్నారు, అది 200 యూనిట్లు ఎవరికి వస్తనే లేదు. అది గ్యాస్ సిలిండర్ అన్నారు, 500కే గ్యాస్ సిలిండర్ అన్నారు. మనం 1000 రూపాయలు తీసుకుంటే 500 అటు ఇసురు కొడితే మనకు గ్యాస్ ఇటు పడేయాలి. అట్లాంటిది వాడు 980 రూపాయలు తీసుకుంటాడు, అవి మనకు డబ్బులు పడతనే లేవు. ఈ దొంగ మాటలు ఎందుకు మాట్లాడాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు? చెప్పుర్రి. ప్రజలను అటు చేసి బోర్లేసిరు, హైడ్రా పేరుతోని హైదరాబాద్ని ఆగం చేసిరు. ఇక్కడ మూసీ నదిని అక్కడ ఆగం చేసిరు. ఇంకా ఎన్ని చెప్తారో చూడరు ఈ కాంగ్రెస్కు. వాళ్ళు వచ్చే ఎన్నికలలో మేము 100 సీట్లు గెలుస్తాం అని అంటారు కదా. 100 సీట్లు కాదు, మీ 100 సీట్లు కూడా గెలవరు. నేను దీని ముఖాముఖిగా చెప్తానా. మళ్ళీ వచ్చే మీ ఎన్నికల్లో మిమ్మల్ని బొంద పెడతారు ప్రజలు. 30 సీట్ల కన్నా ఎక్కువ వస్తే నేను దేనికంటే దానికి చూసుకుందాం. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకైనా కళ్ళు తెరుచుకొని మీరు నీళ్ళు తీసుకొచ్చి దీన్ని నింపి మన తెలంగాణ ప్రజలకు సస్యశ్యామలంగా నీళ్ళు ఇవ్వాలని నేను కోరుతున్నా.
ఈ కాంగ్రెస్ పాలకులను అన్నీ వల్గర్గా మాట్లాడి ఏదో మేము గద్దెనెక్కినాం కదా మమ్మల్ని ఏం చేయరు, కేసీఆర్ను బదనం చేద్దాం, కాళేశ్వరం కూలింది కుంగింది ఏడగూలిందా మీరు రారి, మీరు దమ్మంటే గుద్దలు దమ్మంటే రారి, నేను మాట్లాడతానా కాళేశ్వరం గారు ఓన్ దారి నినాక మొన్న మా జగదీశ్వర్ రెడ్డి పోయి అక్కడ పోయి మొత్తం అది లైవ్ పెట్టి మొత్తం చూపించిండు ఎంత కథ దీని కారు దీని ఏమన్నా అని. మీకు మాట్లాడే దమ్మే లేదు, ఎదిరించిన కేసులు పెట్టుడు ఇది ఎక్కడిదా మీది అరాచకం పాలన. కాకపోతే మా సోషల్ మీడియా వాళ్ళని కూడా కేసులు పెట్టడం, అట్లా ఇంటికాడ బెదిరించడం కాళ్ళు ఏమవుతుంది మీతోని అయితే పోతుందా. మేము ప్రజల గురించే కొట్లాడుతున్నాం కదా, నీళ్ళు ఇవ్వమంటున్నాం. మా జాబులు ఎక్కడియా, కేసీఆర్ 60,000 జాబులు అవి కేసీఆర్ ఇచ్చే బాబు నువ్వు ఇచ్చి నేను జాబులు ఇచ్చినా అది ఇచ్చినా అని చెప్తాను. జాబులు ఎక్కడియా, నువ్వు నీ ఇంటి నుంచే ఇచ్చినావానే, ఏమన్నా చెవుంటాడి పెడతానా నువ్వు, మన పొలం దున్నిస్తున్నావా మొక్కలు వండిస్తున్నావా, మా జాబులు మాకే ఇస్తున్నావు కదా నువ్వు, ఎక్కడి నీకు జాబులు నేను అడుగుతున్నా. ఫస్ట్ మా రైతులను మీరు కళ్ళల్లో నీళ్లు కిందికి రాకముందుకే కళ్ళలో ఉండేటట్టుగా నీళ్లు తీసుకొచ్చుకొని సంతోషంగా రైతు ముఖంలో కళ ఉండాలి. అర్థమైందా. తెలంగాణను ఎంత మార్చిండో చూడరు 10 ఏళ్ళ కేసీఆర్. ప్రతి ఒక్క పని చేసిండు. పింఛన్ 200 పింఛని 2,000 చేసిండు, 4,000 చేసిండు పింఛని. కళ్యాణ లక్ష్మి ఎవరు పెట్టిరే, కేసీఆర్ పెట్టిండు. ఇవాళ మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా, తులం ఇస్తా అని ఈ మాటలు వాగ్దానాలు చేసి ఇవాళ గద్దెనెక్కినాక బోగర్ మాటలు మా వాళ్ళు మా ఎమ్మెల్యేలు అందరూ పోతే అసెంబ్లీకి వాళ్ళ మైకులు కట్ చేయడం ఇది ఎక్కడదా మీది. మీకు దమ్ము ఉంటే హరీష్ రావుతోని కేటీఆర్తోని మీరు ఢీకోనండి, ఆ తర్వాత మా కేసీఆర్తోని మీరు ఢీకొంటారు. కానీ వీళ్ళతోని ఫేస్ చేసే దమ్మే లేదు మీకు. కేసీఆర్ రావాలని ఎందుకంటారే ప్రతిసారి అసెంబ్లీకి. మా కేసీఆర్ రాడు, బరాబర్ రాడు. మీతోని చర్చించేందుకు మా కేసీఆర్ పెద్ద అది కాదు, మీతో మాట్లాడే సాయి కూడా కాదు మా కేసీఆర్ది. అర్థమైందా. బరాబర్ చెప్తానా. ఈ వారం 10 రోజులలో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఈ మీటి మానేరుకు ఈ చెప్పిన ఈ ప్రాజెక్టులన్నిటికీ నీళ్లు నింపి రైతుల కళ్ళలో సంతోషంగా ఉండేటట్టుగా చూసి నీళ్లు నింపి ప్రజలందరికీ నీళ్ళు ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఊపిరి ఉన్నంత వరకు కాదు, ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, బీఆర్ఎస్ పార్టీతోనే చనిపోతాం. జెండా ఎప్పటికైనా జెండా భుజం మీద మోస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ కార్యకర్తలుగా చెప్తున్నాం. జై కేసీఆర్.